హలో గైస్, మనం ఇప్పుడు మిరపకాయ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇది మాదాపూర్లో ఉంది. సో ఈ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ తినాలంటే ఈ ప్లేస్ బాగుంటుంది. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారని వచ్చాం ఇక్కడ. సో ఫస్ట్ మనం స్టార్టర్స్లో దిగాం. స్టార్టర్స్లో ఇది ఫస్ట్ మనం ఒక టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఇది మటన్ గీ రోస్ట్. చూడడానికి అయితే చాలా బాగుంది డిష్. మొత్తం గీతో వీళ్ళు రోస్ట్ చేస్తారు మటన్. సో అందుకు టెక్స్చర్ ఇలా వచ్చింది. గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. జనరల్గా నేను మటన్ తిన్నా కానీ నచ్చింది. ఇది 425 రూపీస్ మటన్ గీ రోస్ట్. సో 8 to 10 పీసెస్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఐటమ్ ఇదేంటంటే కోనసీమ కోడివేపుడు అన్నమాట. ఇది కూడా టెక్స్చర్ కలర్ కానీ అంతా చాలా బాగుంది. ఇది టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది అసలు. అంత ఎక్కువ స్పైసీ లేదు, మీడియం స్పైస్గా ఉంది. అండ్ పీస్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉంది. చాలా చాలా బాగుంది. నేను యాజ్ ఎ చికెన్ లవర్ ఇది చాలా చాలా బాగుంది. ఐ హైలీ రికమెండ్ దిస్. ఇది కోనసీమ కోడివేపుడు. 355 రూపీస్. ఇది కోనసీమ కోడివేపుడు. ఇది కూడా మనకి 8 to 9 పీసెస్ అయితే వచ్చాయి. చాలా పెద్ద పీసెస్. అండ్ ఇది చికెన్ వింగ్స్. చికెన్ వింగ్స్ కూడా బాగున్నాయి. సాస్తో చేశారు, చైనీస్ సాస్తో. బాగుంది. అండ్ ఇది కూడా 355 రూపీసే. ఇది కూడా మనకి 8 to 10 పీసెస్ వచ్చాయి. అండ్ ఇది వీళ్ళ హైలైట్ డిష్ పట్టి చికెన్. మనకి ఇది తందూరి స్టైల్లో చేశారు. బట్ కొంచెం స్పైసీ మసాలా అది బాగా దిట్టంగా చేసినట్టున్నారు. చాలా పెద్ద పీస్ వచ్చింది. స్పూన్కి దొరకట్లేదు సరిగ్గా. సాలిడ్ ఉంది, అంటే కొంచెం స్పైసీగా కూడా ఉంది. స్పైసీ బాగా ఇష్టపడిన వాళ్ళు బట్టి చికెన్ చెప్పొచ్చు. ఇది కూడా 355 రూపీస్. చాలా చాలా నచ్చాయి స్టార్టర్స్ అన్నీ. ఎక్సలెంట్ ఉన్నాయి 4 డిషెస్లో. సో నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం అది కూడా. సో ఇది నల్లి గోస్ట్ మటన్ బిర్యానీ. సో మటన్ లవర్స్కి ఫేవరెట్ డిష్ అనమాట ఇది. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సో ఇది మొత్తం కీమాలా ఉంది ఇక్కడ. అండ్ 2 జాయింట్స్ అయితే వచ్చాయి ఇలాగా. చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ చాలా చాలా బాగుంది. నేను తిన్న నల్లి గోస్ట్ బిర్యానీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇది భీమవరం కోడిపులో. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. చాలా చాలా బాగుంది టేస్ట్. చికెన్ కూడా చాలా బాగుంది. ఇది 355 రూపీస్ అంటే అన్బిలీవబుల్. అంటే ఇద్దరికి కూడా సరిపోద్ది. క్వాంటిటీ, టేస్ట్ అంతా చాలా బాగుంది. వచ్చేసి
ఇది చికెన్ లవర్స్కి వన్ ఆఫ్ ద స్పెషల్ ఫేవరెట్ ఐటమ్, పచ్చిమిర్చి కోడి పులావ్. కలర్ చూస్తే అసలు అదిరిపోతుంది, ఊరిపోతుంది. సో ఇది మొత్తం గ్రేవీ ఇదంతా పచ్చిమిర్చి కలర్లో వచ్చింది మనకి. టేస్ట్ చూద్దాం. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. అవును, పచ్చిమిర్చి అనగానే బాగా స్పైసీగా ఉందనుకుంటారు. అనంత స్పైసీ లేదు, మీడియం స్పైస్ ఉంది. అండ్ కొంచెం పుల్లగా కూడా చింతపండు వేసినట్టున్నారు. కొంచెం పులుపు, కొంచెం కారం, ఇలా అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్గా ఉన్నాయి. ఇది కూడా మస్ట్ ట్రై ఐటమ్. ఇది కూడా 355 రూపీసే. ప్రైజింగ్ అది కూడా చాలా బాగుంది, ఇద్దరు సరిపోద్ది. సో 375 రూపీస్. భీమవరం గోడిపల్లో కూడా 375 రూపీస్. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్. సో ఇప్పుడు మనకి ఆంధ్ర పీపుల్కి ఫేవరెట్ డిష్ వచ్చింది పప్పు చారన్నం కోడివేపుడు కాంబినేషన్. బెస్ట్ కాంబినేషన్ ఇది, ఫుడ్ లవర్స్ అందరికీ తెలుసు. సో ఇది ఆర్డర్ చేసుకున్నాం. వావ్, చాలా వేడిగా ఉంది. ఉఫ్ అనుకుని తినాలి, అంత వేడిగా ఉంది. మంచిగా జీడిపప్పు అవి కూడా వేశారు. అదే పని. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బోన్లెస్ పీసెస్ ఇచ్చారు, 4 to 5 పీసెస్ ఉన్నాయి. అలాగే అన్నం కూడా క్వాంటిటీ అంతా బొగులతో ఇచ్చారు, చాలా బాగుంది. ఇలా 315 రూపీస్ అనమాట. మొత్తం టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ బాగున్నాయి. స్టార్టర్స్ కానీ, మెయిన్ కోర్స్ కానీ, బిర్యానీస్, పులావ్స్ అన్నీ అదిరిపోయాయి. ఈ మధ్య తిన్నాడులో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఫర్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇది మనకి కర్డ్ రైస్. అది ఇప్పుడు అది జీడిపప్పు కూడా వేసారు బాగా. పోపు కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా క్యారెట్ ఇవన్నీ కూడా వేసారు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మనకి ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సీటింగ్స్ కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ రావడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్. సో నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.